మీద 20,000 కరెన్సీ కట్ట ఉంది. తీసుకుపోండంటే ఎవరికి ఆశ కలగదు చెప్పండి. డబ్బులు ఊరికే రావు కదా. కానీ వీళ్ళు మాత్రం పుణ్యానికే డబ్బులు ఇస్తామంటారు. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? సోషల్ మీడియాలో ఫేమ్ పెంచుకొని ప్రమోషన్లతో డబ్బులు సంపాదించడానికే యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఇదంతా చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కోసం ఏ పని చేయడానికైనా వెనుకాడట్లేదు వీళ్ళు. విచిత్ర వేషాలు, వింత టాలెంట్లతో వ్యూస్ తెచ్చుకోవడమే వీళ్ళ టార్గెట్. సోషల్ మీడియాలో షేర్స్, లైక్స్, ఫాలోవర్స్ కోసం రోడ్లపై డబ్బులు చల్లుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు కొంతమంది యూట్యూబర్స్. గతంలో ఇలా చేసిన వాళ్లపై పోలీసులు కేసు పెట్టినా బుద్ధి రావడం లేదు కొందరికి. పలానా ప్లేస్ లో డబ్బులు పెట్టాను, వెళ్లి తీసుకోండు అంటూ మనీ హంట్ ఛాలెంజ్లు ఇటీవల కాలంలో ఎక్కువైపోతున్నాయి. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్లే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై పబ్లిసిటీ స్టంట్ తాజాగా వైరల్ అయింది. మనీ హంటింగ్ ఛాలెంజ్ పేరుతో బాలానగర్ కు చెందిన యూట్యూబర్ భానుచందర్ రీల్ చేశాడు. హైదరాబాద్ ORR ఎగ్జిట్ గేట్ నంబర్ 9 దగ్గర 20,000 నోట్ల కట్ట వేశారు. వచ్చి తీసుకోండు అంటూ భానుచందర్ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఫుల్ గా వైరల్ అయింది. పోలీసుల కంటపడింది. యువకుడిపై పెట్రోలింగ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు గట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా మనీ హంటింగ్ అని వీడియోలు పోస్ట్ చేస్తే ఆ డబ్బుల కోసం వచ్చిన వారితో ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ పెరిగిపోతుందని వార్నింగ్ ఇచ్చారు. రోడ్డు పక్కన కార్లు ఆపితే ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉందని పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ మ్యాటర్ పై రాచకొండ సిపి సుధీర్ బాబు స్పందించారు. సోషల్ మీడియాలో ఫేమ్ కోసం రోడ్లపైకి వచ్చి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే పబ్లిక్ న్యూసెన్స్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఏడాది జూన్ లో కూడా ఇలాంటి ఘటనలు కూకట్పల్లి KPHP పరిధిలో జరిగాయి. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కోసం యూట్యూబర్ వంశీ కూకట్పల్లి నడి రోడ్డుపై నానా హంగామా క్రియేట్ చేశాడు. మోతీనగర్ పరిధి పర్వత్ నగర్ కి చెందిన వంశీ పవర్ అలియాస్ హర్ష యూట్యూబర్ జూన్ 22న రద్దీగా ఉన్న కూకట్పల్లి మెయిన్ రోడ్డుపై డబ్బులు గాల్లోకి చల్లాడు. వాటిని తీసుకోవడానికి జనం ఎగబడ్డారు. ఆ దృశ్యాలను వీడియో తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అక్కడ మాత్రం ట్రాఫిక్ జామ్ భారీగా పెరిగిపోయింది. ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి ఆ టైంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడటానికి ట్రాఫిక్ సిబ్బందికి చాలా కష్టమైంది. ఇది జరిగిన 10 రోజుల వ్యవధిలోనే మరో యూట్యూబర్ మహదేవ్ కూడా KPHPలో సేమ్ ఇలానే రోడ్డుపై రెచ్చిపోయాడు. ఎప్పుడు రద్దీగా ఉండే KPHPలో డబ్బులు పైకి విసిరివేస్తూ వీడియోలు తీస్తూ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాడు. ఈ చర్యలు పబ్లిక్ కు ఇబ్బంది కలిగిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వెళ్లాయి. దీంతో ఇలా చేసే వారిపై పోలీసులు సీరియస్ అయ్యారు. పబ్లిక్ ను ఇబ్బంది పెడుతున్నందుకు వీరిపై IPC 336, 341, 290, BNS 292, 125 సెక్షన్ల కింద పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తే జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే అని ACP శ్రీనివాసరావు హెచ్చరించారు. మీ వ్యూస్ కోసం ఇష్టానుసారంగా ప్రవర్తించవద్దని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంత జరిగినా కూడా యువతరం మారడం లేదు. ఇకనైనా యూట్యూబర్స్ మారకుంటే పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.